ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి గృహ సంబంధమైన విషయాలు, ఆర్థిక అంశాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆ విషయంలో కొంత ఘర్షణ, కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు లాంటివి, కొంత మీకు ఉద్వేగాలు అధికంగా ఉండడం, ఏదో తెలియని భ్రాంతి, భయం లాంటివి, కొంత ఆర్థిక సంబంధమైన విషయంలో కొంత మీకు ధైర్యం కొంతవరకు తక్కువగా ఉండడం, కుటుంబ సభ్యుల యొక్క సహకారం విషయంలోనూ ఏదో తెలియని అశాంతి లాంటిది ఉండే అవకాశం ఉందంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక విషయాలు, కుటుంబపరమైన విషయాలు, కుటుంబ సభ్యుల యొక్క సహకారం లేదేమో అన్న భావనతో కావచ్చు, లేకపోతే వృత్తిపరంగా ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్ళే విషయంలో ఎదురవుతున్న చిన్నపాటి సమస్యలు, ముఖ్యంగా సంతానవర్గం యొక్క అభివృద్ధి విషయంలో ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం, అలాగే మానసిక ప్రశాంతత విషయంలో కూడా మీకు కొంత మిశ్రమ ఫలితాలు ఉండడం బట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉండే వాతావరణం ఉన్నప్పటికీ కూడా కొంత మీరు మెడిటేషన్ లాంటివి చేయడం, ప్రశాంతంగా ఉండే పరిస్థితులు మీరు క్రియేట్ చేసుకోవడం, చక్కటి మ్యూజిక్ లాంటిది వినడం, భావోద్వేగాల్ని కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవి చేసినట్లయితే చాలా వరకు ప్రశాంతంగా ఎలాంటి సమస్యనైనా మీరు సంపూర్ణంగా పూర్తిగా దాన్ని అధిగమించి చక్కగా దాన్ని ఇది చేసుకోవడానికి అవకాశం అనేది ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వారికి ముఖ్యంగా వ్యక్తిగత విషయాల మీద, కొంత ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అలాగే నిద్రలేం అనేది అధికంగా ఉంటుంది. అలాగే వచ్చిన ఆలోచనలు పదే పదే రావడం, మానసికంగా కొంత చికాకులుగా ఉండడం, ఏ నిర్ణయం స్థిరంగా తీసుకోలేని పరిస్థితులు లాంటివి రావడం, వీలైనంతవరకు అది మీకు వ్యాపారానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఘర్షణాత్మకమైన వాతావరణం, వాటికి సంబంధించిన ఆర్థిక విషయాలు, దాంట్లో వ్యక్తుల యొక్క సహకారం, మీరు వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి తీసుకునే నిర్ణయాలలో వృత్తి విషయం కావచ్చు, లేకపోతే ముఖ్యంగా మీ యొక్క వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో కొంత ఆలోచనలు అనేవి మీరు ఆశించిన స్థాయి కన్నా కూడా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ముందుగా ప్రశాంతతని పెంపొందించుకొని ఆలోచన విధానంలో కొంత మార్పులు చేసుకొని మెడిటేషన్ లాంటివి చేసి స్థిమితమైన ఆలోచనలతో స్థిరంగా అప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు ప్రశాంతంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్తారు. కన్యా రాశి. ఇక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. మీరు ఊహించని ఖర్చులు, అనుకోని ఖర్చులు, అలాగే కొన్ని డొనేషన్స్ లాంటివి ఇచ్చే పరిస్థితి, చారిటబుల్ ట్రస్టులకు ఇచ్చే పరిస్థితులు అంటూ కానీ, లేకపోతే ఏదైనా ఆధ్యాత్మిక మందిరాలు దర్శించడానికి కానీ, వాటికి సంబంధించిన ప్రయాణాలు, ఇలాంటి వాటన్నిటికి సంబంధించిన పరిస్థితులకి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే అధిక ఖర్చులు చేసైనా సరే మీకు ఇంతకు ముందుండే రుణాలు తీర్చడానికి కానీ, లేకపోతే ఏదైనా ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, పోటీలకు సంబంధించిన విషయాల్లో ధనాన్ని ఖర్చు పెట్టడానికి మొదలైన వాటికి కూడా సంబంధించి ఖర్చులు ఉండే అవకాశం మొదలైన వాటికి అవకాశం అనేది కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ మానసిక ప్రశాంతత విషయంలో మాత్రం తగిన శ్రద్ధ తీసుకోవాలి. నిద్రలేమిని అధిగమించాలి. చక్కగా సమయానికి ఆహార స్వీకరణ, నిద్ర అనేవి చూసుకుంటూ మీ ఆరోగ్యం మీద శ్రద్ధతో ముందుకు వెళుతూ అప్పుడు సరైన నిర్ణయాలతో ఖర్చుల విషయాన్ని మీరు ఒకసారి అవలోకనం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.